హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్కువ మంది నన్ను రిక్వెస్ట్ చేసిన టాపిక్ ప్రెజెంట్ చేయబోతున్నాను. మీరు వీడియో చూసినట్లయితే హోమ్ మేడ్ జెలటిన్ పీల్ ఆఫ్ మాస్క్ ఎంత ఈజీగా ఎఫెక్టివ్గా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అండ్ ఫేషియల్ హెయిర్స్ని రిమూవ్ చేస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది నేను ఆల్మోస్ట్ 4.5 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇది నేను మీకు గూగుల్ ఇమేజెస్ అటాచ్ చేశాను. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్: కాఫీ, జెలటిన్ పౌడర్, బ్రష్, ఒక బౌల్, స్పూన్ అండ్ మిల్క్, హాట్ వాటర్. మీకు ఈ జెలటిన్ పౌడర్ బేకరీ నీడ్ స్టోర్ లో కానీ అమెజాన్ లో కానీ దొరుకుతుంది. 2 spoons ఆఫ్ జెలటిన్, 1 spoon ఆఫ్ కాఫీ పౌడర్, 3 spoons ఆఫ్ మిల్క్. బాగా మిక్స్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. ఓవెన్ ఉంటే ఓవెన్ కూడా వాడుకోవచ్చు. బాగా జెల్ ఫార్మేట్ వచ్చేంత వరకు అది మెల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు స్టీమ్ తీసుకోవాలి. స్టీమ్ వల్ల ఏమవుతుందంటే ఫేస్లో ఉన్న పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో దట్ వైట్ హెడ్, బ్లాక్ హెడ్, ఫేషియల్ హెయిర్స్ అన్ని కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మన మోడల్ ఫుల్ ఫేస్ ట్యాన్ తో రెడీగా ఉన్నారు. అసలు ఈ జెలటిన్ పీల్ ఆఫ్ మాస్క్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు తను. సో ఇది ఇన్స్టంట్ గ్లో ఇస్తుందా లేదా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. జెలటిన్ని మరీ హీట్గా కానీ మరీ కోల్డ్గా ఉండకూడదండి. ఈ జెల్ కొంచెం లూక్ వామ్లో ఉండాలి. సో హెయిర్ లైన్స్కి అన్నిటికీ వెజ్లైన్ అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడ హెయిర్స్ రిమూవ్ అవ్వకూడదు అనుకుంటే అక్కడ అప్లై చేసుకొని ప్యాక్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. మీకు తక్కువ టైం ఉన్నప్పుడు, ఓన్లీ 1 or 2 hours టైం ఉంది అన్నప్పుడు, ఏదైనా అకేషన్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఉంది అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలనుకుంటే ట్యాన్, వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్, ఫేషియల్ హెయిర్స్ రిమూవ్ చేయడానికి, ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి పీల్ ఆఫ్ మాస్క్. మార్కెట్లో దొరికే చాలా పీల్ ఆఫ్ మాస్క్తో పోలిస్తే ఇది 100 times బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. వైట్ హెడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మన ఫేస్ పోర్స్లో ఆయిల్ ఫామ్ అవుతుంది. మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే క్లోజ్ చేసేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వైట్ హెడ్స్ ఫామ్ అయ్యి పింపుల్స్ రావడం అన్నీ అవుతాయి. వైట్ హెడ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే అది అలా ఇట్ లీడ్స్ టు బ్లాక్ హెడ్స్ అనమాట. మనం ఎప్పుడు ఫేస్ ని నార్మల్ వాటర్ తో అయినా అట్లీస్ట్ పర్ డే 2-3 times వాష్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బాగా డ్రై అయిపోయింది. మీరు చూస్తున్నట్లయితే నాస్టిల్స్ దగ్గర అండ్ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పీల్ ఆఫ్ మాస్క్ అప్పర్ డైరెక్షన్లోనే తీయాలి. అంటే కింద నుంచి మాత్రమే తీయాలి. లేదంటే స్కిన్ అనేది సాగిపోయినట్టు అయిపోతుంది అనమాట పైనుంచి తీస్తే. ఇక్కడ మన మోడల్ సెన్సిటివ్ పార్ట్స్లో కనుక మనం హెయిర్ రిమూవ్ చేసినప్పుడు ఒక్కోసారి అలాగా టీయర్స్ వస్తుందండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే వైట్ హెడ్స్ చాలా కనిపిస్తున్నాయి మొత్తం, అండ్ బ్లాక్ హెడ్స్ కూడా ఉన్నాయి, అండ్ ఫేషియల్ హెయిర్స్ కూడా ఉన్నాయి. మీరు సైడ్లో చూడొచ్చు, హెయిర్స్ కూడా రిమూవ్ అవుతాయి. అప్పర్ లిప్ హెయిర్ కానీ మనకి ఇయర్స్ దగ్గర హెయిర్ కానీ రిమూవ్ చేసుకోవాలంటే ఓన్లీ ఆ పార్ట్కి మాత్రమే కొంచెం థిక్గా అప్లై చేసుకొని రిమూవ్ చేసుకుంటా కూడా హెయిర్స్ అనేవి ఆల్మోస్ట్ పోతాయండి. మీరు ఇది ఎవ్రీ 21 daysకి ఒకసారి ట్రై చేయొచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్. చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో. బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ అయిపోయిన తర్వాత ట్యాన్ అంతా పోయి చాలా గ్లో వచ్చింది ఫేస్లో. సో మన క్లయింట్ చాలా ఎక్సైటెడ్ అయ్యారు కదా. ఇప్పుడు ఆ రిజల్ట్స్ చూసి చాలా షాక్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను కూడా మాస్క్ రిమూవ్ చేసుకుంటున్నాను. నాకు హ్యాబిట్ అయిపోయిందండి రిమూవ్ చేసుకోవడం. నాకు ఎలాంటి టీయర్స్ కానీ ఏమీ రాలేదు. యాక్చువల్గా ఈ పీల్ ఆఫ్ మాస్క్ నేను చేసుకోవడం వల్ల నా ఫేస్ మీద ఉన్న హెయిర్స్ చాలా వరకు తగ్గిపోయాయి. నాకు బ్లాక్ హెడ్స్ ప్రాబ్లమ్ మ్యాక్సిమం ఉండదండి. ఓన్లీ అక్కడక్కడ వైట్ హెడ్స్ ఉంటాయి. ఇక్కడ నా వైట్ హెడ్స్ అన్నీ చూస్తున్నారు కదండి, ఎంత ఎఫెక్టివ్గా వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యాయో. నా ఫేస్ చాలా క్లీన్గా అయిపోయింది. ట్యాన్, ఫేషియల్ హెయిర్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యి చాలా ఇన్స్టెంట్ గ్లో వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట బటన్ క్లిక్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.